కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ శ్రేయోభిలాషులందరికీ, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ విప్లవంగా తెలియజేస్తూ ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఘనంగా వేడుక జరుపుకుంటూ ఉంది. మరి అదేవిధంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పట్టణ మహాసభలు, జిల్లా మహాసభలు జరుపుకొని మరి పార్టీ స్థితిగతులను ఆలోచించి కమిటీలు వేసుకొని మళ్ళీ పునరావృతం కావడానికి దోహదపడే విధంగా ముందుకు పోవడానికి సన్నద్ధమవుతూ ఉంది. అందులో భాగంగా ఈ రామకృష్ణపూర్ పట్టణంలో మళ్ళీ ఆదివారం రోజున 1వ తారీఖు గ్రామీణ ప్రాంతాలను అందరినీ కలుపుకొని ఇక్కడ కమిటీ వేయడం జరుగుతుంది. ఈ యొక్క పట్టణ మహాసభకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గద్దరాగడి, కురంపల్లి, కేతనపల్లి, అమరావతి, శేషపల్లి, ఇతరత్ర జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తప్పకుండా ఈ యొక్క మహాసభను తరలివచ్చి యొక్క సభను విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాము. అదేవిధంగా గతంలో చూసుకున్నట్టయితే మరి గతంలో చేసిన అభివృద్ధి తప్ప గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు జరిగినటువంటి లేదు. ఇప్పటికైనా గ్రామీణ ప్రాంత ప్రజలు కానీ పట్టణ ప్రజలు కానీ ఆలోచించి మళ్ళీ భారత కమ్యూనిస్ట్ పార్టీకి పట్టం కట్టే విధంగా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇప్పటికైనా బూర్జా పార్టీల యొక్క విధి విధానాలను ఆలోచించి, భారత కమ్యూనిస్ట్ యొక్క విధానాలను ఆలోచించి మళ్ళీ భారత కమ్యూనిస్ట్ పార్టీ యొక్క చేదోడు వాదనను అందించి భారత కమ్యూనిస్ట్ పార్టీ బలాన్ని చేకూర్చి ఈ రానున్న రోజుల్లో అధికారాన్ని కట్టబెట్టే విధంగా మీరు చర్యలు దోహదపడే విధంగా చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రతి వార్డు నుండి ప్రతి కౌన్సిలర్కు పోటీ చేసే వాళ్ళు వారి అభిప్రాయాన్ని తీసుకుని వచ్చి వాళ్ళు పేరు ఇస్తే మేము వాటిని పరిశీలించి మీకు తప్పకుండా అక్కడ అవకాశం కల్పించే విధంగా అధిష్టానం కూర్చొని నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భారత కమిషన్ను ఆచరించి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ